వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడప జిల్లా ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలి నందు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 17, 18 జన చైతన్య జీప్ జాతను జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగుంట్ల సిఐ విశ్వనాథ్ రెడ్డి హాజరయ్యారు. సిఐ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి మనిషి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను, క్యాన్సర్, పక్షవాతాలు, ఊపిరితిత్తులు సంభవించి మనిషి బలహీన పడతారని, కాబట్టి ప్రతి మనిషి ముఖ్యంగా యువకులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని, వాటికి దూరంగా ఉండాలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అన్వేష్, ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జనంలో చేయు యువత చెడు దారిన పడకుండా సన్మార్గంలో నడవాలని 2 రోజుల పాటు 17వ తారీఖు పద్వేలు పట్టణంలో డివైఎఫ్ఐ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా మధ్యతరగతి కుటుంబాలలో తీవ్రంగా ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ యువజన సమైక్య ఆధ్వర్యంలో పద్వేలు, పూర్మామిల, అదేవిధంగా మైదుకూరు, మఠము, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దునూరు నుంచి మన ఎర్రగుంట్లకు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా చైతన్యవంతులై దూరంగా ఉండాలి. అలాగే ప్రతికరణ ఉన్నటువంటి కేసు జరుగుతూ ఉన్నా కూడా వారిని చట్టానికి పట్టించే విధంగా సమాచారం అందిస్తే డ్రగ్స్ నిర్మూలనకై అందరితో పాటు పౌరులకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నారు. డివైఎఫ్ఐ సభ్యులను, కమిటీ సభ్యులను, అలాగే కార్యదర్శులను ముఖ్యంగా వ్యక్తిగతంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మీ యాత్ర విజయవంతం అవ్వాలని, మీరందరూ కూడా మరింత చైతన్యవంతమైన చేసి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావాలు యువతకందరికీ చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.